మంచిది. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. 145వ అధ్యాయం. ఈ 145వ అధ్యాయం ఇది ఎన్నో వారం? ఇది 3వ వారం. వెరీ గుడ్, మంచిది నాన్న. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మరి ఈ 145వ అధ్యాయం, దేవా మేము నిన్ను స్తుతిస్తాం, నీ మహాత్యం చాలా గొప్పదే, నీవు అందరికీ ఉపకారివి దేవా, నీవు ఎవరైతే పడిపోయి ఉంటారో అటువంటి వారిని అందరినీ కూడా నీవు ఉద్ధరించే దేవుడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మేము అందరం కూడా నీ వైపే మేము చూస్తున్నాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇస్తావు. తగిన కాలమందు నీవు నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను నీవు ఏం చేస్తావు? తృప్తిపరుస్తావు. ఎప్పుడు? తగిన కాలంలో, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇస్తావు. తగిన కాలమందు నీవు గుప్పెలను విప్పుతావు. తగిన కాలమందు నువ్వు ప్రతి జీవి కోరికను నువ్వేం చేస్తావు? తృప్తిపరుస్తావు. అది ఆ సమయం వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే ఆయన కోసం కనిపెట్టి ఉండాలి. ఆ సమయం నీకు సమయం వచ్చింది అని అంటే తప్పనిసరిగా దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మాకు గది ఒక్కటే ఉంది, పిల్లలు ఉన్నారు, ఆ గదిలోనే పడుకునేవాళ్ళం. ఆ గదిలోనే ఎవరన్నా చుట్టాలు వచ్చారంటే మా గది వాళ్ళకి ఇచ్చేసి మేము ఆఫీస్లో పడుకోవాలి. ఆఫీస్ ఎంత ఉంది? చిన్నదే. అవునా కదా? అవునా? ఏంటో తెలియదు కానీ మాకు ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటే పోనీ అద్దెకన్నా తీసుకుందినేమో అలాగేమో అనిపించలేదు. ఈ పిల్లల దగ్గర ఉండిపోయాం అలాగా. అయితే ఖచ్చితంగా మాకు దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళకి ఒక ఇల్లు కావాల్సిందే అనుకున్నాడు అనమాట. తగిన కాలమందు దేవుడు ఏం చేశాడంటే ఖచ్చితమైన సమయానికి చక్కని గృహాన్ని, మళ్ళీ ఎక్కువ తక్కువ ఏం కాదు, ఖచ్చితంగా సరిపోవాలి. ఖచ్చితంగా సరిపోవాలి, అన్ని సదుపాయాలు ఉండాలి. దేవుని కార్యాలు ఎలా ఉంటాయో ఎప్పుడు కూడా మనం వాటిలో తృప్తిపరచబడాలి. దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఆ ఇల్లు లేనప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళమా అని, ఆ గదిలో ఎలా ఉన్నాం అని, ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు ఎలా ఉన్నాం అనిపిస్తుంది. అర్థమైందా? అంటే దేవుడు నీకు ఏ సమయానికి ఏది అవసరం నీకంటే బాగా ఆయనకి తెలుసు, మనకంటే ఎక్కువగా ఆయనకే తెలుసు. నువ్వు ఏ సమయంలో నువ్వు తృప్తి పడతావో, నిన్ను ఏ సమయంలో నీకు ఏది అవసరం ఉందో కనుక ప్రతి సమయాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మనకి ఇస్తాడు. ఈ లోపులోనే మనం తొందరపడవలసిన పని లేదు. కంగారు పడిపోతాం, అదే వస్తుంది, ఆ సమయానికి ఆ టైంకి అదే వస్తుంది, ఆ టైంకి అదే జరుగుతాయి, జరగవలసిన అన్నీ అయ్యే జరుగుతాయి. ఎందుకంటే మనకు తెలియకుండానే ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. మనకు తెలియకుండానే పుట్టాం, మనకు తెలియకుండానే అవయవాలు పెరిగాయి, మనకు తెలియకుండానే ఆహారం జీర్ణం అవుతుంది, మనకు తెలియకుండానే సంచరిస్తున్నాం, మనకు తెలియకుండానే పడుకుంటున్నాం, మనకు తెలియకుండానే నిద్రలేస్తున్నాం. అవునే కదా? ఎవరికైనా నేను ఇన్ని గంటలకు లేవాలని, ఇన్ని గంటలకు పడుకోవాలని నేను తెలిసి ఎవరికైనా నువ్వు ఎన్ని గంటలకు పడుకుంటావు నీకే తెలియదు, ఎన్ని గంటలకు నిద్ర పడుతుందో తెలుస్తుందా? ఎవరికైనా తెలుస్తుందా? నర్ర మానవుడికి తెలియదు, ఎవరికి తెలియదు. కనుక తగిన సమయం, ఖచ్చితమైన సమయం ఎవరికి తెలుసు అంటే దేవునికే తెలుసు. దేవునికి నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో కనుక పరిపూర్ణంగా నీవు ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకోవాలి. ఇక్కడ చక్కని మంచి మాట ఏం కనపడుతుందంటే ఈ వారంలో మనం చదువుకోవాల్సిన వాక్య భాగంలో 17వ వచనంలో ఉంది, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏముందంటే తనకు మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు అని వదిలేయచ్చు కదా, ఆయన అలా వదలలేదంట. ఏముందంటే తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే మొరపెట్టి వాళ్ళు, నిజంగా మొరపెట్టి వాళ్ళు రెండు రకాలు ఉన్నారా? రెండు రకాలు ఉన్నారు. తండ్రి యేసు ప్రభువా ఒకసారి కాపాడిన అయినా, ఒకసారి కాపాడిన అయినా అంటారు కొంతమంది. ఏమంటారు? ఒకసారి ఏం చేయాలంట, ఏం చేస్తావు కాపాడుతుంది అంతేనే కదా. నిజంగానే యేసు ప్రభు ఒకసారి ఒక రాత్రి కాడ పాప మా అబ్బాయి బజ్జలు ఆడుతుంది కదా, ఈ ముసలావిడి అని కనపడదామని కనపడ్డాడంట. ఈ అమ్మ కనపడ్డావు ఏంటి అని అడిగాడంట. అయ్యి బాబు ఏదో అదాలాపంగా అడిగేసాను కానీ బాబు నిజంగా కనపడతామని అడిగానేంటి అందంట. నిజంగా కనపడతామని అడగలేదంట. మరి ఎలాగడిగేసిందంట? ఎలాగడిగారు? కొంతమంది ఎలాగడుగుతారు యాదాలాపంగా స్తోత్రం నోట్లోంచి వచ్చేది అంతే. నోట్లో అది ఏంటది? అలవాటు. స్తోత్రం అన్నది
అలవాటు. స్తోత్రం 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 అదొక అలవాటుకి వచ్చేసింది అంతే నోట్లో నుంచి. పొరపాటుకు వచ్చేసినట్టు, అలవాటులో పొరపాటు అన్నట్టు. అర్థమైందా? ఎప్పుడు కూడా దేవుని అడిగేటప్పుడు యథాలపంగా ఆయన్ని అడగకూడదు. చాలా నమ్మకంగా అడగాలి. దేవా ఆయన నమ్మకంగా ప్రార్థన చేయాలి. నమ్మకమైన హృదయంతో ఆయన్ని అడగాలి. నమ్మకంగా ఆయన కోసం కనిపెట్టాలి. దేవా ఇదిగో నీ వాగ్దానం నాకు కావాలి నాయన, నీ వాగ్దానం కావాలి, ఇందు నిమిత్తం నీ వాగ్దానం కావాలి నాయన. మనం గిద్యోను గురించి మాట్లాడుకుంటున్నాం. గిద్యోను ఎంత నమ్మకంగా అడిగాడు, అయ్యా ఒక్కసారి నాకు ఈ సూచన చూపించిన ఆయన, ఈ కార్యం చేయి నాయన. అబ్రహాం అడుగుతాడు, దేవా నాకు ఈ కార్యం నీకు ఎలా జరుగుతుంది నాయన అని అడుగుతాడు. కనుక మనం దేవుడిని అడిగేటప్పుడు యథాలాపంగా కాదు అడిగేది. ఆయన అడిగేటప్పుడు కానీ, ఆయన దగ్గర ఏదైనా విషయం తెలుసుకునేటప్పుడు కానీ, దేవా ఖచ్చితంగా నాకు ఈ విషయం తెలియాలి నాయన. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టడం ఏంటి? నిజంగా మొరపెట్టడం ఏంటి? నిజంగా మొరపెట్టడం ఏంటి? నిజంగా అడగటం ఏంటి? ఏమండి నిజంగా మొరపెట్టడం ఏంటి? కొంతమంది ఆహారం లేకుండా అడుగుతారు, కొంతమంది ఆహారం ఉండి కూడా అడుగుతారు. ఆహారం ఉంది అడుగుతారు, బాబు నాకు ఏమి లేదు అని అడుగుతారు. కొంతమందికి అసలు ఆ పూటకే ఉండదు, అడుగుతారు. నిజంగా మొరపెట్టేవాళ్ళు ఎవరు? దాంట్లో రెండిట్లో ఏమండి, ఆ పూటకు లేని వాళ్ళ, లేకపోతే ఉండి కూడా అడిగిన వాళ్ళ? ఉండి కూడా అడిగేవాళ్ళు దేనికి అడుగుతున్నారు? సాయంత్రానికి అడుగుతున్నారు. ఎప్పుడు అడుగుతున్నారు? అదే ఉంటుంది సాయంత్రానికి. కానీ అదే నిజంగా లేనివాడు ఎందుకు అడుగుతున్నాడు? అప్పటికి ఆహారం లేదు, అప్పుడు తినడానికి ఆహారం లేదు. మరి ఎవరు అడిగిన ఆహారం? అది నిజంగా అడిగిన ఆహారం. అమ్మా అప్పటికప్పుడు ఏమీ లేనటువంటి వాడు అడిగినటువంటిదే నిజమైనటువంటి మొర. దేంతో పోల్చాడంటే ఆయన, దేంతో పోల్చాడైనా? తగిన కాలం అది నువ్వు ఆహారం ఇచ్చేది. నీవు గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను నువ్వు తృప్తిపరుస్తున్నావు. అమ్మా సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. తగిన కాలమందు వాటికి ఆహారం కావాలి, తగిన కాలమందు వాటికి తృప్తి కలగాలి, తగిన కాలమందు మరి వారి కోరిక తీర్చబడాలి. తగిన కాలమందు దేవుడికి సూటబుల్ టైం తెలుసు. అలా కాకోకుండా ముందుగానే చాలామంది దాన్ని అడిగి దానిని ఏం చేస్తారంటే దానిని పోగొట్టుకుంటారు. పోగొట్టుకోవడం అంటే అర్థం ఏంటి? నిరుపయోగం చేసుకుంటారు. ముందుగానే అడగటం మూలంగా ఏమవుతుంది? అది అవసరానికి తీర్చబడదు. ముందుగానే అడుగుతాం, కరెక్ట్గా సమయానికి వచ్చేసరికి అది ఉపయోగపడదు. కరెక్ట్గా సమయం వచ్చేసరికల్లా అది ఊడిపోద్ది. ఇప్పుడు స్కూల్ బ్యాగ్ ఉందనుకోండి, స్కూల్ బ్యాగ్ ఎప్పుడు కావాలి? స్కూల్కి వెళ్ళే టైంకి కావాలి. మీరు సెలవుల్లోనే అడిగేశారు. ఎప్పుడు అడిగేశారు? సెలవులు ఎంతకాలం ఉంది? 2 నెలలు ఉంది అంతేనా? 2 నెలలు ముందుగానే కొన్ని పెట్టేసుకున్నారు. కుదురుకుంటారా? దాంట్లో పుస్తకాలు బట్టలు ఏదో పెట్టుకుని సెలవులు తిరుగుతారు. కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే టైంకి ఏమైపోతుంది? చిరిగిపోద్ది. భలే చెప్పారా? ఆ టైంకి అది ఉపయోగపడదు. అర్థమైందా? ఏది ఏ అవసరానికి ఉపయోగించుకోవాలో ఆ అవసరానికి దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. దాన్ని కూడా అలా ఉపయోగించాం, మన ఇష్టానుసారంగా ఉపయోగిస్తాం. దేవునికి అలా కూడా ఇష్టం ఉండదు. తగిన కాలం ఇట్స్ ఎ సూటబుల్ టైం. ఖచ్చితంగా సమయం వచ్చేసరికల్లా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అలాగే పిల్లలు, చిన్నపిల్లలు అప్పుడు పుడతారు. అప్పుడు ఆడతా పాడతా వాళ్ళకి ఏమీ తెలియదు, అని ఎలా పెంచాలో కూడా తెలియదు. పెద్ద ఎదిగేసరికి ఈ పిల్లలు అంతకంటే పొగరబోతులు అయిపోతారు. పెళ్ళిళ్ళ విషయమే కాదు, ఇల్లు విషయం కానీ ఏదైనా సరే. కనుక మనం దేనికోసం ఎదురు చూడాలంటే తగిన సమయం కోసం ఎదురు చూడాలి. తగిన సమయాన్ని ఎవరిస్తారు? దేవుడు ఆయన అనుగ్రహిస్తారు. తగిన సమయం, ఏది అవసరమో, ఎవరికి అవసరమో. తర్వాత అనవసరమైనవి కూడా మనం కొంటాం, అనవసరమైనవి కూడా వేస్ట్ చేసుకుంటాం. అది అనవసరం అని మనకు తెలియదు, అది పెద్ద అవసరం అనుకుంటాం. తీరా కొనేసిన తర్వాత దాని అవసరం ఏమీ ఉండదు. ఎంతో ప్రయాసపడతాం కొన్నిటికి, అంత ప్రయాసపడి ఆ వస్తువు వచ్చిన తర్వాత దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. కానీ దేవుడు అలా చేయడు, నిష్ప్రయోజనంగా చేయడు. నీకు ప్రయోజనం ఉంటేనే ఆ పని చేస్తాడు. నీకు ఉపయోగం ఉంటేనే, దాని ద్వారా నీకు నష్టం ఉందనుకో ఆయన ఇవ్వడు. కొన్నిసార్లు మనకి నష్టం మనకు తెలియదు, తెలియక ఇంట్లో పెట్టుకుంటాం. దానివల్ల నష్టం ఉందని తెలియక మనం ఇంట్లో పెట్టుకుంటాం. దాని ద్వారా ఎంతో నష్టపోతాం. ఎందుకంటే బాబు అనవసరంగా తీసుకొచ్చి పెట్టుకున్నానండి, ఆ ఉపయోగం కూడా లేదండి బాబు, అనవసరంగా తీసుకొచ్చి పెట్టుకున్నాను, దాంతో పెద్ద రభస అయిపోయింది, పెద్ద గొడవ అయిపోయింది, ఇడిపోయామండి అంటారు. పెద్ద రభస అయిపోయిందండి, అనవసరంగా తీసుకొచ్చి పెట్టుకున్నాను, ఇల్లంతా పాడైపోయింది, కాలిపోయింది శుభ్రంగానే, మాకేమో ఉపయోగం ఏమీ లేదండి అంటారు.
కొన్ని ఉపయోగం లేని మన భవిష్యత్తులో నష్టాన్ని కలిగిస్తాయి. మనకు తెలియకుండా దాన్ని సంపాదించుకుంటాం. ఎందుకంటే బాబు అనవసరంగా పొలం కొన్నాను, ఆ పొలం కొనగానే అనవసరంగా పిల్లడు ఇది అయిపోయాడు, మన పెద్ద గందరగోళం అయిపోయింది దాని గురించి. ఎందుకంటే మాకు తెలియలేదండి బాబు, లేకపోతే అనవసరంగా అలా చదివించకపోదును, అలా బెంగళూరు పంపపోదును, లేకపోతే అమెరికా పంపపోదును, లేకపోతే మద్రాసు పంపపోదును. మాకు తెలియదండి బాబు, ఇది అంతానే. లేకపోతే అలా తెలుసుంటే అలాగ ఎందుకు పంపిస్తాం? అర్థమవుతుందా? మాకు తెలియదండి బాబు, అలాగే వెళ్ళిపోయాం. తెలియక దేవుడు నడిపించేంత వరకు మనం ఉండక, దేవుడు నడిపించేంత వరకు నీవు ఉండాలి. దేవునికి తెలుసు నీకు ఏది అవసరమో, ఎక్కడికి పంపాలో, ఎలా నడిపించాలో. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడికో చోటికి ఎంతో చక్కగా బోల్డ్ ఆపర్చునిటీస్ వచ్చి వెళ్ళిపోతే ఎంత బాగుంది అనిపిస్తుంది. దాంట్లో నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే, మన ప్రాణమే పోతే ఏం చేస్తాం? ఏమీ చేయలేం. మరి ఇక్కడ ఉండినప్పుడు ఏమైపోదామో కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఊహిస్తాం, అలాగైపోతే బాగుండు, ఇలాగైపోతే బాగుండు, ఇలా చేసేస్తే బాగుండు, అలా చేసేస్తే బాగుండు. అసలు నువ్వు లేకపోతే, అసలు నీ ప్రాణమే లేకపోతే, నీకు ఆరోగ్యమే లేకపోతే, అసలు నువ్వు మనిషివే లేకపోతే ఏం చేయగలుగుతావు? దేవుడు తగిన కాలంలో తగిన సమయం ముందు నువ్వు ఏం చేయాలంటే దేవుని కోసం ఎదురు చూడాలి. ఆ సమయం కోసం ఎదురు చూడాలి అంతే తప్ప ఎప్పుడు కూడా ఏదో లేదనో, ఏదో కాలేదనో, ఎక్కడికో వెళ్ళలేదనో, ఏదో చేయలేకపోయామనో, లేకపోతే ఏదో చదవలేకపోయామనో, లేకపోతే ఏదో మనకి సాధించలేకపోయామనో ఎప్పుడు దేవుని బిడ్డగా నువ్వు నిరుత్సాహపడటానికి అవకాశం లేదు, వీలు లేదు. ఎప్పుడు దేవుని విషయాల్లో నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, అందుకే నిజముగా మొరపెట్టు వారికి అని ఉంది. నిజముగా ఆయన సన్నిధిలో కనిపెట్టేటువంటి వారు, నిజముగా ఆయన సన్నిధిలో మొరపెట్టేటువంటి వారు లేదా ఆయన సన్నిధిలో కనిపెట్టేటువంటి వారు, ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు కనుక నువ్వు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో నిరాశపడవలసిన పని లేదు. అయితే నువ్వు దేవుడిచ్చిన అవకాశాన్ని, ఏ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు. అర్థమైందండి? దేవుడిచ్చిన ఏ అవకాశాన్ని నువ్వేం చేయకూడదు, దేవుడే చూసుకుంటాడులే అని అనుకోకూడదు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. దేవుడిచ్చిన అవకాశాలన్నింటినీ కూడా పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఈ రోజున దేవుడు నీకు ఏ అవకాశం ఇచ్చాడో ఆ అవకాశాన్ని పరిపూర్ణంగా మెండుగా ఉపయోగించేసుకో, నీ లోపం లేకుండా ఉపయోగించేసుకో. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఈ రోజు మీరు చదువుకున్నారు అనుకోండి, ఈ రోజు నీకు చదువులో ఉండవు, నీ లోపం లేకుండా, నీ శక్తి వంచన లేకుండా, నీ లోపం లేకుండా, నీ శక్తిలో లోపం లేకుండా, నీ జ్ఞానంలో లోపం లేకుండా పరిపూర్ణంగా దానిని నువ్వు ఉపయోగించేసుకో. ఈ రోజు నీకు అవకాశం వచ్చింది, చదువుకునే అవకాశం వచ్చింది. ఈరోజు నువ్వు బైబిల్ చదువుకునే అవకాశం వచ్చింది. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో గడిపే అవకాశం వచ్చింది. ఈరోజు దేవుని యొక్క మందిరంలో ఆరాధన జరిగేటువంటి అవకాశం వచ్చింది. ఈ రోజున దేవుడు నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు, పరిపూర్ణంగా ఉపయోగించేసుకో. దేవా ఈ రోజు నిన్ను ఆరాధించేటువంటి రోజు, దేవా ఈ రోజు నీ సన్నిధిలో గడిపేటువంటి రోజు, నువ్వు పరిపూర్ణంగా దాన్ని నిర్లక్ష్యం లేకుండా, నీ అలక్ష్యం లేకుండా, నీ లోపం లేకుండా, నీ శక్తి వంచన లేకుండా, ఇది పరిపూర్ణంగా నువ్వేమనుకున్నావో, నువ్వు దానిని దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకోవాలనుకున్నాడో పరిపూర్ణంగా దేవుని కోసం ఉపయోగం. అలాగే సోమవారం నీకు కాలేజీకి వెళ్ళే రోజా, ఖచ్చితంగా నువ్వు చదువుకోవడానికి, ఖచ్చితంగా నువ్వు దాన్ని నీ పనికి దాన్ని అలా ఉపయోగించుకో. ఏ రోజు దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలో నువ్వు నిర్లక్ష్యం కాకోకుండా, అలక్ష్యం చేయకోకుండా, నీ శక్తి లోపం లేకుండా నువ్వు దానిని పరిపూర్ణంగా ఉపయోగించుకో. వాయిదా వేయకు, రేపు చేసుకోవచ్చులే అని వాయిదా వేయకు. దేవుడి చిత్తం కాలేదని నేను అనుకో. నీకు ఈ రోజున దేవుని చిత్తం అయింది కనుకనే ఆదివారం రోజున నువ్వు బతికి ఉన్నావు. అర్థమైందా? ఈ రోజున ఆదివారం రోజున నేను దేవుని ఆరాధించే రోజున నిన్ను బతికించి ఉంచాడు. ఈ రోజు నువ్వు చేయవలసిన పని నువ్వు పరిపూర్ణంగా నేను శక్తి లోపం లేకుండా ఏం చెయ్యాలి. అలాగే రేపు నువ్వు కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే నువ్వు ఇక్కడ ఏదో ఆఫీస్ పని చేయాలి, లేకపోతే నువ్వు కూలి పనికి వెళ్ళాలి. ఖచ్చితంగా రేపు నీకు అన్న రోజున దేవుడు నీకు ఇచ్చాడు కనుక ఆ రోజుని పరిపూర్ణంగా ఉపయోగించుకో, నీ చదువుకు ఉపయోగించుకో. దేవుడు నీకు ఎందు నిమిత్తం అయితే ఆ రోజుని ఇచ్చాడో ఆ రోజుని పరిపూర్ణంగా సంతృప్తిగా ఉపయోగించుకో. నీ శక్తి లోపం లేకుండా, పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుని బిడ్డగా నువ్వు ఎలాగైతే ఉపయోగించాలనుకున్నావో నీ శక్తి లోపం లేకుండా ఆ రోజుని నువ్వేం చేయాలి? ఉపయోగించుకో. ఆ వారం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో, ఆ నెల దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో, ఆ సంవత్సరం నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఏమండి నీకు ఈ జీవితంలో ఈ తలంత ఎందుకు ఇచ్చాడో, ఈ అవకాశం ఎందుకు వచ్చిందో పరిపూర్ణంగా ఉపయోగించుకో. నిన్న రాజవమ్మంగి వెళ్ళాం. దేవుడు రాజవమ్మంగి ఇచ్చాడు, ఆ పని అప్పచెప్పాడు. ఆ పని అప్పచెప్పాడు. రాజవమ్మంగి నిన్నంతా వర్షం పడుతుంది, మనంతా వర్షం పడుతూనే ఉంది. వాళ్ళకి ఫోన్ చేశాను, ఏమండి ఏంటంటే అబ్బాయి అందరం వచ్చేస్తామండి,
అని అన్నారు. రాజభవన్కి వెళ్ళాలి, రోడ్లు బాగోలేదు, సుమారుగా 2.5-3 గంటల ప్రయాణం, 3 గంటల ప్రయాణం. ఏమండి, వర్షంలోనే వెళ్ళాం. చక్కగా పరిపూర్ణంగా నిన్న ఖచ్చితంగా అందరూ వచ్చారు, అందరూ చక్కగా వాక్యాన్ని విన్నారు. ఆ రోజు దేవుడు మనకు అప్పచెప్పిన పనిని పూర్తిగా సంతృప్తిగా నెరవేర్చుకున్నాం, వచ్చేసాం. దేవుడు నీకు ఏ రోజు ఏ పని అప్పగించాడో ఆ పనిని నీ శక్తి లోపం లేకుండా ఏం చేయాలి, చెయ్యాలి. నీ అలక్ష్యం లేకుండా చెయ్యాలి, నువ్వు నిర్లక్ష్యం లేకుండా చేయాలి. నీకు ఏ రోజు ఏ పని అప్పచెప్పాడు, నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావు, ఎవరినో చూడటానికి వెళ్ళావు, లేకపోతే ఎవరికో సహాయం చేయడానికి వెళ్ళావు, నీ శక్తి లోపం లేకుండా అక్కడ సహాయం చెయ్యి. నీ లోపం లేకుండా అక్కడ సహాయం చెయ్యి. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళావు, ఆ రోజు నిన్ను అక్కడ దేవుడు అక్కడికి పంపించాడు. ఎందుకు పంపించాడు? నువ్వు అక్కడ నీ పరిచర్య అవసరమే అక్కడికి పంపించాడు. నీ పని అక్కడ అవసరం, అందుకని నిన్ను అక్కడికి పంపించాడు. ఆ పనిని పరిపూర్ణంగా చెయ్యి. లేదా ఒక ఉద్యోగానికి వెళ్ళావు, నేను దేవుడు ఆ ఉద్యోగం ఎందుకు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ పనిని నీ ద్వారా జరగాలని ఉంది అక్కడ, నీకు ఖచ్చితంగా ఆ పని నువ్వు నెరవేర్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది చేయవలసిన పని. తగిన కాలమందు ఆయన నీకు ఏ సమయాన్ని ఇచ్చాడో ఆ సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకో. మీకు చాలాసార్లు చెప్పాను. ఏషావు ఉన్నాడు, ఏషావుకి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. అతను ఎవరు? జ్యేష్ఠుడు. కుటుంబంలో ఆయన ఎవరు? పెద్ద. అంటే కుటుంబ ఆశీర్వాదాలన్నీ ఎవరికి వస్తాయి? జ్యేష్ఠుడికి వస్తాయి. దేవుడు అతనికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు, చక్కని సమయం ఇచ్చాడు, చక్కని జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, చక్కని అందాన్ని ఇచ్చాడు. ఎర్రని వాడు అని ఉంటుంది, ఏమండి, రోమములు కలిగిన వాడు అని ఉంటుంది, ఏమండి. ఆయనకి ఎదోము అని పేరు కూడా, అందగాడు అన్నమాట, అందగాడు. అంతేకాదు ఆయన ఎవరంటే బలశాలి, వేటగాడు. ఎవరైనా వేటగాడు, బలశాలి, మహాబలమైనోడు. ఎంత బలమైనడు కాకపోతే వేటాడి ఆ వేటని వీటి మీద భుజం మీద తీసుకొచ్చేస్తాడు. ఒక దుప్పుని కొట్టాడు అనుకోండి, ఒక జింకని కొట్టాడు అనుకోండి, ఏం చేయాలి? భుజం మీద తీసుకొచ్చేయాలి. కింద ఈడ్చుకుంటారు రారు. ఏదైనా వేటాడితే ఈడ్చుకుంటారు రారు. ఎందుకని? ఈడ్చుకుంటూ వస్తే ఏమవుతుంది? అందుకని ఎప్పుడైనా వేటాడితే ఎవరైనా ఏం చేస్తారంటే భుజం మీద వేసుకొచ్చేస్తారు, లేకపోతే ఏదైనా గాడిద మీద, గుర్రం మీద, ఏదైనా దేని మీద వేసుకొస్తారు. అంతేనా? లాక్కొస్తారా? కింద పడేసి లాక్కురారు. చచ్చిపోయిందని అయితే లాక్కొస్తారు, అలాగా పడేయటానికి. అంతేకాని ఎప్పుడు కూడా వేటనే అలాగా చేయరు. ఎంత బలశాలో, ఎంత చురుకైన వాడో. ఎందుకని? జంతువు కంటే చురుగ్గా ఉండాలి. ఎవరు? వేటగాడు. ఎందుకని? జంతువు ఆనుపాను కనిపెట్టాలి, ఏ పక్క పరిగెడుతుంది అన్నది. దాని మీదకి వచ్చేస్తుంది. అందుకని చాలా చురుగ్గా దేవుడు ఎన్ని గొప్ప లక్షణాలు ఇచ్చాడో. దేవుడు ఎన్నో గొప్ప లక్షణాలు ఇచ్చాడు. ఎవరికి? ఏషావుడు. ఎన్నో బహుమానాలు ఇచ్చాడు, ఎన్నో దీవెనలు ఇచ్చాడు, ఎంతో ధన్యత ఇచ్చాడు. కానీ ఇచ్చాడు. ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఎవరైనా ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. దేవునికి తెలుసు, ఏమని తెలుసు? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని తెలుసుండి కూడా దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు. ఆయన తెలుసుండి కూడా అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు ఏషావు ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో ఏ మాత్రం ఉపయోగించుకోలేదు. నిర్లక్ష్యం చేశాడు, ప్రతి విషయంలో నిర్లక్ష్యం చేశాడు. అటు దేవుని దీవెన నిర్లక్ష్యం చేశాడు, ఇటు తండ్రి దీవెన కూడా నిర్లక్ష్యం చేశాడు. ఆ సమయాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. చాలాసార్లు చాలామంది జీవితాల్లో దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగించుకోలేరు. బద్ధకం, సోమరిపోతాను, చేద్దాంలే, వాయిదా, పొద్దున్నే చేద్దాంలే, రాత్రి చేద్దాంలే, ఒక గంట పోయిన తర్వాత చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, రేపు ఖాళీయే కదా, నేను చేయలేను, ఇది ఉండదు, ఇది నాకు కుదరదు, ఇది నాకు రాదు. దేవుడు నీకు పని ఇచ్చాడు అని అంటే నీకు రాకుండా ఆయన పని ఇవ్వడం, నీకు రాకుండా ఆ పని చెప్పడం. ఒకవేళ నీకు నేర్పిద్దాం అనుకున్నాడేమో, అర్థమైందని మీకు నేను చెప్పింది, పని రాదు అని అనద్దు, నీకు నేర్పించాలనుకున్నాడేమో ఆయన, నీకు ఆ మార్గాన్ని ఏర్పాటు చేసాడేమో నీకు ఆయన. నీకు ఎదురుగా ఒక పని వచ్చింది, ఆ ఎదురుగా నీకు వచ్చింది, ఆ పని వచ్చింది. ఆ పనిని నువ్వు సమర్థవంతంగా చేయడానికి ప్రయత్నం చేయి, సమర్థవంతంగా దాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేయి. నువ్వు దాంట్లో ఒకవేళ నిన్ను సాధకం చేయలేదు, ఎవరికీ ఏ పని రాదు. ఎవరికైనా ఏ పని వచ్చా? అందరికైనా పుట్టినప్పటి నుంచి ఏదైనా పని వచ్చా? ఎవరికైనా రాదు. మరి ఏం చేయాలి? దేవుడు నీకు అప్పచెప్పినప్పుడు ఆ పనిలో నువ్వేం చేయాలి? నిపుణత సంపాదించాలి. పనిలో నిపుణత కలిగిన వారిని చూచితవా అతను రాజుల ఎదుటనే నిలవబడను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితవా అతడు ఎక్కడ నిలబడతాడంట? రాజుల ఎదుట నిలబడతాడు. మరి నిపుణత నీకు ఎలాగ వస్తుంది? స్కిల్ ఎలాగ వస్తుంది? నిపుణత రావాలంటే ఎలాగ వస్తుంది? డైరెక్ట్గా వచ్చేస్తుంది. అది అలాగా డైరెక్ట్గా వచ్చేస్తుంది. మరి ఏం చేయాలి? దానిని సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. దానికి లెర్నింగ్ నేర్చుకోవాలి. నీకు ఆ ఆశ ఉండాలి, నీకు ఆ కోరిక ఉండాలి.
ఈ పని నేను సమర్థవంతంగా నేను చేయగలగాలి, ఇది దేవుడు నాకు అప్పచెప్పాడు పని, దేవుడు నాకు ఇచ్చాడు ఈ యొక్క దీవెన, లేకపోతే దేవుడు నాకు ఇచ్చాడు ఈ అవకాశం లేనోళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి పాట వచ్చు, మంచి స్వరం వచ్చు, కానీ పాడదామంటే దేవుడి సన్నిధి లేదే. కొంతమంది సైకిల్ మీద వెళ్ళిపోతే పాడుకుంటూ పోతారు, చూసారు ఎప్పుడన్నా నేను మోటార్ సైకిల్ మీద. వాళ్ళకి అవకాశం లేదు. దేవుడు నీకు పని వచ్చి పని కొట్టుకుని ఇక్కడ రప్పించి ఒక మైక్ సెట్ పెట్టి, ఒక తోరలు పెట్టి, ఒక బోర్రలు పెట్టి, ఎంతమంది కూర్చుని ఏంటి నీకు ఒక పాట పాడమని అవకాశం ఉపయోగించుకోవాలి. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత. లేని వాళ్ళేమో బాత్రూంలో పాడుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు మరి అవకాశం లేకపోతే? అవకాశం లేదు, మరి ఎక్కడ పడతారు? అంతేనా, బాత్రూంలోనే పడేది, ఇంకా ఎక్కడ అవకాశం ఉంది? ఒంటరిగా పాడుకుంటారు, లేకపోతే ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి మేడపైకి వెళ్ళిపోయి పడుకుంటారు. ఉపయోగం ఏముంది? ఏమంటే అర్థమవుతుందని చెప్పింది. కనుక దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి? పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి. అది దేవుడు తగిన సమయం ముందు నీకు ఇవ్వడం అంటే, అది నిజముగా మొరపెట్టడం అంటే. మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వు నిజంగా కనుక ఆయన అడిగితే, నిజంగా కనుక నువ్వు ఆ పనిలో ఉంటే, నిజంగా కనుక నువ్వు అలక్ష్యం చేయకుండా ఉంటే, నిర్లక్ష్యం చేయకుండా ఉంటే, నిజంగా కనుక నీకు ఖచ్చితంగా అది కావాలని నువ్వు అనుకుంటే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. గట్టిగా చెప్పటువంటి దేవుని నామమున ఉంటాడు. ఏది మనకు ఆశ? ఏది నిజంగా ఇదిగో ఈ ఆదివారపు రోజుని ఆనందంగా దేవుని సన్నిధిని నేను ఉపయోగించుకోవాలి, నేను ఎంతో సంతోషంగా ఉపయోగించుకోవాలి, దేవుని యొక్క మందిరంలో నేను ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటించాలి. ఏమండి, ఈ దావీదు చక్రవర్తిన నేనే చెప్పుకుని, వాక్యం నేనే చెప్పుకుని, పొద్దునుంచి సాయంత్రం దాకా నేనే చెప్పుకుంటే ఉపయోగం ఏంటి? ఉపయోగం అని కాదు, విన్నారు అంతే. కానీ మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? మీరు ఎప్పుడు చెప్తారు? పోనీ ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం వచ్చి వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకుంటున్నారంటే ఉపయోగించుకోవట్లేదు. ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు, దేవుని యొక్క పనులు ఎంత చక్కగా సహకరించవచ్చు. దేవుడు నిన్ను ఎక్కడ ఉపయోగించుకోవాలనుకుంటున్నాడో పరిపూర్ణంగా అక్కడ ఉపయోగపడటమే అది దేవుని చిత్తం. తగిన కాలమందు, తగిన సమయమందు దేవుడు నీకు ఏం చేస్తాడంట? ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నువ్వేం బాధపడవలసిన పని లేదు. ఇక్కడ ఆయనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఏదో మొరపెడుతున్నాను అంటారు కానీ ఎక్కడ మొరపెడుతున్నారు? అడుగుతున్నారు అంటారు కానీ ఎక్కడ అడుగుతున్నారు? దేవా నాకు ఇదిగో ఈరోజు ఈ పని అప్పచెప్పు, ఈ పనిలో నాకు ఒక 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 నిపుణత నాకు దయచేయి, ఒక స్కిల్ నాకు దయచేయి. ఈరోజు నేను దేవుని మందిరంలో ఉన్నాను ఆయన, కానీ ఈ దేవుని మందిరంలో కూర్చునే యోగ్యత నాకు దయచేయి. దేవా నీ వాక్యం చెప్పే యోగ్యత నాకు దయచేయి. దేవా నీ పాట పాడే యోగ్యత నాకు దయచేయి. దేవా నీకు స్తుతులు చెల్లించే యోగ్యత నాకు దయచేయి. దేవా నీ పనిలో నేను పరిపూర్ణంగా ఉపయోగపడే ధన్యత నాకు దయచేయి. ఎంతోమంది డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు, దేనికో ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో డబ్బులు ఖర్చు పెట్టడం కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప బాధ్యత, ఒక ధన్యత. ఆ సమయంలో దేవా నువ్వు నాకు ఈ ధనాన్ని ఇచ్చావు, ఇదిగో దేవా నీ పని కోసం నేను ఖర్చు పెడుతున్నాను. ఉన్న వాళ్ళు అందరూ ఖర్చు పెట్టలేరు, లేని వాళ్ళకి ఖర్చు పెడదామని ఉంటుంది. ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టేవాడు ఎప్పుడు ఖర్చు పెడతానే ఉంటాడు. ఉన్నా లేకపోయినా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఇది దేవుని కార్యం అనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఆశీర్వదించబడతారు కూడాను, అలాగే దీవించబడతారు కూడాను. ఎంతమందికి ఎంత ఉన్నా వాళ్ళకి తృప్తి అనేటువంటిది ఉండదు. అది ఇంకా మళ్ళీ పోగేత కార్యక్రమమే జరుగుతుంటుంది. ఎందుకు? ఒక్కసారి ఇది ఎవరికోవాలి పెడేస్తారు, శుభ్రంగా తీసుకుని వెళ్ళి ఒక 10 లక్షలు అయ్యాక, ఒక 20 లక్షలు అయ్యాక ఎవడో మోసుకుపోతాడు, టప్పని మోసిపోతాడు, ఒకేసారి వేసుకుపోతాడు. చూసుకొని కావాలంటే బోల్డ్ జరుగుతాయి అలాగా. కనుక మన జీవితాల్లో దేవుడు నీకు ఏ అవకాశం ఇచ్చాడో, ఏ అవకాశం ఇస్తే అవకాశం, ఎలా అవకాశం ఇస్తే అలాగా దేవుడు నీకు ఏ సమయాన్ని ఇచ్చాడో అది నేను చెప్పేది. తగిన సమయం అంటే దాని అర్థం, అది తగిన సమయం. ఇక్కడ చూడండి ఏముంది అక్కడ, నీవు నీ గుప్పిలు ప్రతి జీవుడు తగిన కాలం ముందు నువ్వు వారికి తగిన కాలం, తగిన సమయం, తగినట్లుగా తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ ఆయన ఎలాగున్నాడంట? గట్టిగా చెప్పాలి మాట, మొత్తం ఆ మాట అంతా చెప్పండి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, అందరూ చెప్పారా? తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమైందా మీకు? దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన ప్రతి విషయాన్ని కూడా తృప్తి
తృప్తిగా ఉపయోగించుకో. ఏమన్నా అర్థమవుతుందా? ఈరోజు వంట చేయాలనుకోండి, వంట చేయడం కూడా దేవుడు అప్పచెప్పిన పనే. దాన్ని ఏం చేయాలి? తృప్తిగా తయారు చేయాలి. అది జాగ్రత్తగా ఆలకించండి. అర్థమవుతుందా? ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల కోరిక. చూడండి, అక్కడ ఉందన్నమాట. ఏముంది అక్కడ? ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఏంటో మళ్ళీ చెప్పండి. ఆయన యందు భయభక్తులు గలవారి. ఎవరి యందు భయభక్తులు గలవారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అంటే ఎవరు అర్థం ఏంటి? ఆయన మాట వినేవాళ్ళని, ఆయనకు మొరపెట్టేవాళ్ళని, ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళని, ఏమండి, ఆయన విశ్వాసం ఉండేవాళ్ళని, ఆయన మాట మీద ఉండేవాళ్ళని, ఆయన కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళని, ఆయనలో నిలబడేటువంటి వారని. దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక. ఏమండి, దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఏంటి? వాళ్ళ కోరిక ఏంటి? దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఏంటి? వాళ్ళ కోరిక ఏంటి? దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ఏంటి? వాళ్ళ కోరిక ఏమై ఉండాలి? దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఏమిటి? యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ఏంటి? ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఏంటి? ఏమై ఉండాలి? దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ఏమై ఉండాలి అని అంటే, దేవా నువ్వేదైతే చెప్తావో ఆ పనిని నేను చేసేటువంటి వాడిగా ఉండాలి. అది కోరిక. నువ్వు ఏ పని అప్పచెప్తావో దాన్ని నేను నెరవేరుస్తాను ఈ భూమి మీద. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. నా భక్తుడండి హైదరాబాద్లో ఉన్నాడు అన్నారు అనుకో, అంటే అర్థం ఏంటి? నా భక్తుడు హైదరాబాద్లో ఉన్నాడండి అని అన్నారు అనుకో, అర్థం ఏంటి? నా భక్తుడు నా హైదరాబాద్లో ఉన్నాడంటే అర్థం ఏంటి? నాకు కావలసినోడు హైదరాబాద్లో ఉన్నాడు అని అన్నారు అనుకోండి, అంటే అర్థం ఏంటి? నా పని చేసి పెట్టేవాడని. హైదరాబాద్లో ఎవరున్నారు? నాకు పని చేసి పెట్టి నా భక్తుడు ఉన్నాడు అక్కడ, నా భక్తుడు ఉన్నాడు అక్కడ, నా పని చేసి పెట్టేవాడు ఉన్నాడు అక్కడ. నేను ఏ పని చెప్తే ఆ పని నేను ఆర్డర్ వేయాలి, కానీ నా ఆర్డర్ అక్కడ ఏం చేస్తాడైనా చేసేస్తాడు. దేవుడు నీ గురించి అలా చెప్తున్నాడు. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు నీ గురించి. ఏమని చెప్తున్నాడంటే, భూమి మీద నా భక్తుడు ఉన్నాడు అక్కడ, భూమి మీద నాకు కావలసినోడు ఉన్నాడు అక్కడ, ఈ భూమి మీద రామచంద్ర పర్ల ఉన్నాడు నాకు తెలిసినోడు, అని నా పని చేసి పెడతాడు. ఈ భూమి మీద నా భక్తుడు ఉన్నాడు అసలుపుల్లో, నా పని చేసి పెడతాడు. ఎలక్ట్రీషియన్ చేస్తున్నాడు. అర్థమవుతుందని చెప్పింది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్పాలి. దేవుడు చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. నాకు భక్తి కలిగిన వాడు నా భూమి మీద. అపవాది అటు ఇటు తిరుగుతున్నావా? ఎక్కడి నుంచి వచ్చో? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను. నా భక్తుడు ఉన్నట్టు తెలిసే నీకు? చూసావా? యోబు అనే భక్తుడు. దేవుడు నీ గురించి అంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. గట్టిగా చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేను ముసలిదాన్ని అయిపోయాను, నేను పేదోడిని అయిపోయాను, నాకేం తెలుసు, నాకేమీ రాదు, నాకు చదువు లేదు అనేమీ లేదు. నిన్ను పనికి పంపించినోడు అన్నీ చూసుకుంటాడు ఆయన. నిన్ను పనికి పంపించినోడు ఏం చేస్తాడు? అన్నీ చూసుకుంటాడు ఆయన. నాకేం తెలియదు అనవలసిన పని లేదు. ఈ భూమి మీద ఉన్న మనకు కూడా దేవుడు అలాగే పనులు అప్పచెప్తాడు. నేను ముసలిదాన్నో, నాకు పని చేత కాదనో, లేకపోతే నేను కుర్రోండనో, నేను ఆడపిల్లనో, నేను మగపిల్ల ఉండనో, నాకు అది రాదో ఇది రాదో అని అనుకో. దేవుడు నీకు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని ఆయన అందించమన్న పని నువ్వు అందించే అంతే. నువ్వు చెప్పమన్న మాట చెప్పే అంతే. నువ్వు ఉండమన్న చోట ఉండ అంతే. నువ్వు అక్కడ ఉండ అంతే చాలు. అక్కడ నీ అవసరం ఉంది, అక్కడ నువ్వు అక్కడ ఉండంతే చాలు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డవైతే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి దాని అర్థం అది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి బిడ్డవైతే నీవు ఆయన ఎక్కడ ఉండమంటాడో అక్కడ ఉంటావు. నిన్ను ఏం చేయమంటే అది చేస్తావు. నాకు రాదని అనవు. నీకు రాకపోయినా ఆయన చేయించుకుంటాడు. నువ్వు అక్కడ ఉండంతే. వెళ్ళమన్నాడు వెళ్ళు, అక్కడ చూడన్నాడు చూడు. ఏమండి, దేవుడు మోషేతో చెప్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నారంటే, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం ఉంది. ఎక్కడికి కదలేని పరిస్థితి. వాళ్ళు వచ్చి చంపేస్తారు. పోనీ దూకేద్దామంటే అది ఎర్ర సముద్రం, చచ్చిపోతారు అందరూ. దాంట్లో దూకడానికి లేదు, ఇలా వెనక్కి వెళ్ళడానికి. అందరూ గోల పెడుతున్నారు, మోషేని తిడుతున్నారు, దేవుని తిడుతున్నారు. మేము ఎక్కడ చచ్చిపోయినా బాగుండని గొణుగుతున్నారు. గందరగోళం అయిపోతుంది. ఎందుకంటే అది ప్రాణ సంకటం. ఎందుకంటే ఫరో చేతులు పడ్డామా చచ్చిపోతాం. ఏం చేస్తాడు? పిట్టలు కాల్చిబట్టి కాల్చి పారేస్తారు, కత్తితో నరికేస్తారు శుభ్రంగా. ఏం చేస్తాడు? చంపేస్తాడు. పోనీ అలాగని చెప్పి ఎర్ర సముద్రం వైపు పరిగెడదామా? దాంట్లో దూకితే దాంట్లో చచ్చిపోతాం. సంకట పరిస్థితి అది, సంకటమైన పరిస్థితి. దేవుడు చెప్తున్నాడు, మోషే నీవు ఆగిపోవద్దు, ఇశ్రాయేలుతో చెప్పు, సాగిపోవుడి అని చెప్పు. సాగిపోవాలన్న ఆయన చచ్చిపోతామేమో.
చచ్చిపోతామని అడగలేదు, ఇంకా అసలు అని అనలేదు. సాగిపోండి అంతే, వెళ్ళిపోండి. నువ్వు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు చాపి నువ్వు దాన్ని పాయలుగా చెయ్యి. దాన్ని ఏం చేయాలి? పాయలుగా. ప్రభువా, ఈ కర్ర పాయలుగా చేయడానికి ఉపయోగపడుతుందా నాయన? ఈ కర్రకి అంత సమర్థత ఉందా నాయన? నేను పాయలుగా చేయను ఆయన. నేను ఎంత కష్టపడితే అది పాయలు అవుతుంది, అవునా కదా? నేను ఎంత కష్టపడితే అది పాయలు అవుతుంది. నువ్వు ఎంత కష్టపడితే సముద్రం పాయలు అవుతుంది చెప్పండి? ఎవరు మాట్లాడతలేదు. నువ్వు ఎంత కష్టపడినా సముద్రాన్ని నువ్వు పాయలు చేయగలవా? మరి దేవుడు ఏంటి నువ్వు పాయలు చేయమన్నాడంటే? అంటే దాని ఉద్దేశం ఏంటంటే నేను వెళ్ళమన్నాను నువ్వు వెళ్ళి అంతే. నేను వెళ్ళమన్నాను నువ్వు వెళ్ళి అంతే. నీ చెయ్యి పైకెత్తమని నువ్వు పైకెత్తుంది, నీ కర్ర పైకెత్తమని పైకెత్తంతే. నువ్వు పాయలుగా చేయమని చెయ్యి అంతే. నువ్వు చేయగలనా లేదని నీకు అనవసరం, అది నీకు అనవసరం. నేను చేయగలనా చేయలేనా, నాకు వచ్చా రాదా, ఆయన పంపుతున్నాడు అంతే. జస్ట్ యు ఆర్ ఎ వెసల్, నువ్వు ఒక పాత్రం అంతే. యు ఆర్ ఎ వెపన్, నువ్వు ఒక ఆయుధం అంతే. యు ఆర్ ఎ మ్యాన్, నువ్వు ఒక మనిషి అంతే. నువ్వు నిస్సహాయుడు అని ఆయనకు తెలుసు, నీకు చేతకాని వాడని ఆయనకు తెలుసు, నీకు అంత చేయలేవని తెలుసు ఆయనకి. సముద్రాన్ని నువ్వు పాయలు చేయలేవని ఆయనకు తెలుసు. తెలిసుండి కూడా ఆయన ఏమన్నాడంటే నీ కర్రను ఎత్తి నువ్వు పాయలు చేయి, నేను ఆరిన నేల మధ్యలో నేను మీ ఇజ్రాయేల్ అందరిని నేను నడిపిస్తాను. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క మహాశక్తి, అది దేవుని యొక్క మహాకృప. అది నువ్వు చేయలేవు, నువ్వు నిలబడంతే. నువ్వు మాట్లాడలేవు, నువ్వు నిలబడంతే. నువ్వు పాయలు చేయలేవు, నువ్వు కర్ర పైకెత్తమని నెత్తంతే. దేవుడు చెప్పింది నువ్వు చెయ్యాలి. అదే భక్తి కలిగి ఉండటం అంటే, అదే భక్తి అంటే. భక్తి అంటే పాటలు పాడటమో ఎగిరి గంతులు వేయటమో కాదు. భక్తి అంటే ఆయన చెప్పిన పని నువ్వు చెయ్యాలి. దట్ ఈస్ ద వర్షిప్ ఆఫ్ గాడ్. ఆయన చెప్పిన పని నువ్వు చెయ్యాలి. నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన చెప్పిన పని చేస్తావు. నువ్వు ఆయన అంటే ఇష్టం అంటే అప్పుడు నువ్వు ఆయన చెప్పిన పని చేస్తావు. ఇష్టమైతేనే చేస్తాం, ఇష్టం లేకపోతే చేస్తాం ఏంటి? చెయ్యం, ఎంత బతిలాడినా చెయ్యం. ఇష్టమైతే అడగవలసిన పని లేదు, చెప్పవలసిన పని లేదు. ఇష్టమైతే నువ్వు అందుబాటులో ఉంటావు. అక్కడ నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు అనుకో, నువ్వు ఇష్టం కలిగి ఉన్నావు అనుకో, నీకు ప్రేమ ఉందనుకో, నీకు ఇష్టం ఉందనుకో, ఎక్కడ ఉంటావు? ఆ పని దగ్గర ఉంటావు. ఇష్టం లేకపోతే అక్కడ ఉండవు, ప్రేమ లేకపోతే అక్కడ ఉండవు. తప్పించి తిరుగుతూ ఉంటావు, ఆ పక్క ఈ పక్క ఈ పక్క ఆ పక్క తప్పించుకు తిరుగుతూ ఉంటావు. ఇష్టం లేకపోతే అక్కడ కనపడతారా? అక్కడ ఉన్నానే. ఇష్టం లేకపోతే అక్కడ కనపడరు. ప్రేమ లేకపోతే అక్కడ కనపడతారా? కనపడరు. తప్పించి తిరుగుతూ ఉంటారు, పై తిరుగుతూ ఉంటారు. నువ్వు దేవుడు అంటే ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటావు. నువ్వు దేవుడు అంటే ఇష్టమైతే ఖచ్చితంగా దేవుని పని దగ్గర కాసుకుని కూర్చొని ఉంటావు. యెహోషువకి తెలుసు కదా, యెహోషువకి దేవుడు అంటే ఎంత ఇష్టమో, యెహోషువకి మోషే అంటే ఎంత ప్రేమో యెహోషువకి ఎంత ప్రేమో. నిజంగా చెప్పాలంటే యెహోషువకి దేవుడు అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో చెప్పమంటారా? ఎందుకో మోషే గారిని దేవుడు పిలిచాడు. మోషే గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సీనాయి కొండ మీదకి వెళ్ళిపోయాడు. మిగిలిన ఇశ్రాయేలు అందరూ అక్కడ ఉన్నారు, కొండ చివరన ఉన్నారు. కానీ యెహోషువ పాపం మోషే గారిని విడిచిపెట్టలేక, దేవునిని విడిచిపెట్టలేక యెహోషువ ఎక్కడ ఉన్నాడో తెలుసా? కొండ అంచున దిగువలో ఉన్నాడన్న. పైనేమో మోషే ఉన్నాడు, ఆ కొండ ఆ చివరన ఆ మైదానంలోనేమో ఇశ్రాయేలు ఉన్నారు. కానీ యెహోషువ ఒక్కడే ఎవరిని కనిపెట్టుకుని ఉన్నాడంట? మోషే గారిని కనిపెట్టుకుని కొండ దిగువలో అక్కడే ఉన్నాడంట. 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు. ఎప్పటి వరకు తెలుసా? ఆయన వచ్చేంత వరకు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కింద వాళ్ళు అందరూ ఏమనుకున్నా తెలుసా? మోషే ఏమైనో తెలియదు, మోషే అని వాడు ఏమైపోయాడో తెలియదు. అక్కడ చచ్చిపోయినట్టున్నాడు. మా కోసం మమ్మల్ని నడిపించడానికి ఒక దూడను తయారు చేయని ఆహారం ఏపుకు తిన్నారంట. 1వ రోజు చూశారు, 2వ రోజు చూశారు, 3వ రోజు చూశారు, 7 రోజులు అయిపోయింది, 8 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. ఇంకెవరు ఎదురు చూస్తాం? మేము ఎదురు చూడలేం. మోషే అనేటువంటి వాడు కొండ మీదకి వెళ్ళాడు, ఏ పక్కకి వెళ్ళిపోయి చచ్చిపోయి ఉంటాడు, ముసుగుడు అయిపోయాడు, ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు. ఎంత దౌర్భాగ్యం! వీళ్ళందరూ అనుకుంటున్నారు మోషే గురించి, చనిపోయి ఉంటాడు, ఏమైపోయాడో తెలియదు, ఇంతవరకు మాకు లేడు, మాకు నాయకుడు లేడు. నువ్వు చిన్న పని చేయి, నువ్వు మాకు ఒక నాయకుడిని ఏర్పాటు చేయి, మాకు ఒక దూడ కావాలి, మాకు ఒక విగ్రహం కావాలి అని ఆ 2 ఏపుకు తినేసారని పట్టుకుని. ఏమండి? ఇజ్రాయేల్ మోషేమో దేవుని దగ్గర ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ యెహోషువ ఒక్కడే ఒంటరిగా 40 రోజులు, ఎన్ని రోజులు? రేయింబగళ్ళు. ఏమండి? దేనికోసం కనిపెట్టాడు? ఉన్నాడో లేదో తెలియని మోషే కోసం కనిపెట్టాడు. మాట్లాడుతున్నాడో లేదో తెలియని దేవుని కోసం కనిపెట్టాడు. అక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉన్నారో తెలీదు.
ఇక్కడ వీళ్ళందరూ ఆడతా పాడతా తింటూ దగ్గర గంతులేస్తున్నారు. మోషే ఏమో దేవుని దగ్గర ఉన్నాడు. కానీ ఒక్క యెహోషువ మాత్రమే ఎంత భయంకరంగా అంటే పాపం ఒక్కడే ఎంత ఇష్టమో కదా, ఎంత ప్రేమో కదా. నువ్వు నిజంగా ప్రేమ కలిగి ఉంటే, నువ్వు ఇష్టం కలిగి ఉంటే కనిపెట్టుకుని ఉంటావు. ఇష్టమైతే కనిపెట్టుకుని ఉంటావు, ప్రేమ ఉంటే కనిపెట్టుకుని ఉంటావు. లేకపోతే ఏం చేస్తాం? పై పైన తిరుగుతాం, కనపడకుండా తిరుగుతాం, ఏదో పని పురమాయించుకుంటాం. ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, మీకు ఏం తెలిసింది, నాకు ఎన్ని పనులు ఉన్నాయో అని ఆ పని పెట్టుకుని పోతావు. కరెక్ట్గా ఆ రోజే పెళ్ళి వచ్చిందని పోతావు, ఆ రోజే ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతావు, ఆ రోజే ఏదో జరిగిందని పోతావు. ఇష్టం ఉంటే ఏం చేస్తావు? కనిపెట్టుకుని చూస్తాం. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు దేవుడు ఈ పని చెప్తాడా? దేవునియందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ఆయన ఏం చేస్తాడంట? ఆయన నెరవేర్చును. దేవునియందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఏమై ఉంటుంది? దేవుని కోసం ఎదురు చూడటం అయి ఉంటుంది. ఎవరైనా అంతే. ఈ లోకంలో మనం ఎవరైనా మనకి ఇష్టం అనుకోండి, ఎవరి మీద భక్తి ఉందనుకోండి, ఆ చుట్టూరే తిరుగుతూ ఉంటాం. అంతేనే కదా? ఎవరి మీద ఇష్టం ఉంటే ఏం చేస్తాం? ఆ చుట్టూరేనే తిరుగుతూ ఉంటాం. దేవుడు అంటే నీకు ప్రేమ లేదనమాట, దేవుడు అంటే నీకు ఇష్టం లేదనమాట, నటిస్తున్నావు అనమాట. దేవుడు అంటే మనకి ఎందుకు ప్రేమ అంటే ఏదో ఆశపడి అనమాట ఆయన ప్రేమించడం. ఏదో ఇష్టం ఎందుకంటే ఏదో ఆయన మన కోరిక నెరవేరుస్తాడని. ఆయన కోరిక నువ్వు నెరవేర్చడానికి లేవు, నీ కోరిక నెరవేర్చుకోవడానికి ఉన్నావు. మీకు అర్థమైంది ఇప్పుడు ఇక్కడ ఈ మాట? నీ కోరిక నెరవేర్చుకోవడం కోసమే ఆయన ఎందుకు భయభక్తులు చూపించావు. ఆయన కోరిక నెరవేర్చడం కోసం భక్తి లేదు నీకు, ఆయన పని చేయడం కోసం భక్తి లేదు నీకు. ఏమండి, నువ్వు ఆయన అంటే ఇష్టం ఎందుకంటే నీకు ఆయన్ని పని చేసి పెడతారు కానీ నీ కోరిక నెరవేరుస్తాడు కనుక ఆయన అంటే ఇష్టం నీకు. నీ కోరికలు నెరవేరుస్తాడు కనుక ఆయన అంటే ఇష్టం నీకు. నీ పనులను ఆయన చేసి పెడతారు కనుక నీకంటే ఆయన ఇష్టం. నీకు కావాల్సిన అవసరాలను తీరుస్తాడు కనుక ఆయన అంటే నీకు ఇష్టం. అంతేగాని నేను ఆయన పని చేయాలని ఇష్టం నీకు లేదు, ఆయన కోరిక నీకు లేదు. ఆయన అంటే ఇష్టం ఎందుకంటే ఆయన పని చేయాలని ఇష్టం ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలని ఇష్టం ఉండాలి, ఆయన సన్నిధిలో గడపాలనే కోరిక మనం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్వశ్చన్ మార్కులో చూస్తున్నారు నా ఇంకా. అది భక్తి అంటే, భక్తి కలిగిన వాళ్ళంటే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వాళ్ళే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. అది అక్కడ ఉన్నటువంటి మాట, మంచి మాట. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. అటువంటి వారి యొక్క మొర్ర దేవుడు ఆలకిస్తాడు. ఎటువంటి వారి మొర్ర? నటన చేసేటువంటి వారి మొర్ర కాదు. ఎలాంటి వారి మొర్ర? ఎవరైతే దేవునియందు భక్తి కలిగి ఆయన పనిలో నిమగ్నం అవుతారో, ఆయన పనిని నెరవేరుస్తారో అటువంటి వారి కోరిక నెరవేర్చబడుతుంది. అంతేకాదు అటువంటి వారి మొర్ర దేవుడు ఆలకిస్తాడు, వారిని రక్షిస్తాడు. అయితే కింద చూడండి, అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయను. ఎవరంటే వీళ్ళు? భక్తిహీనత కలిగిన వాళ్ళు, భక్తి లేనోళ్ళు. భక్తి లేనోళ్ళు అంటే ఎవరు? భక్తి లేనోళ్ళు అంటే ఆయన పని చేయలేని వాళ్ళని భక్తి లేనోళ్ళు. ఇందాక నేను చెప్పాను కదా, మా బావగారు ఉన్నారు, అంటే వెళ్ళమన్నాను. నా మీద భక్తి ఉంటే ఏం చేస్తాడు? వెళ్తాడు. భక్తి లేకపోతే ఏం చేస్తాడు? వెళ్ళడు. వెళ్ళకపోతే ఆయన ఆపదలు నేను ఆదుకుంటానా? ఎందుకు ఆదుకుంటాను? నాకేం పని? నా ఎందుకు భయభక్తులు కలిగిన వాడు కనుక, నా పని అక్కడ ఉండి చేసి పెట్టేటువంటి వాడు కనుక అతను మొరపెడితే నేను ఆలకిస్తాను. అతని యొక్క కార్యాలను నేను సఫలం చేస్తాను. అతను ఏమనుకుంటే దాన్ని నేను అనుగ్రహిస్తాను, నేను ఇస్తాను. ఏదన్నా లోపం అయితే, ఏదైనా అవసరం కావాలనుకుంటే తన యొక్క అవసరాలని నేను తీరుస్తాను. లేకపోతే ఎందుకు తీరుస్తాను? నా మాట లేకపోతే, నా మాట అనలేదు, బాబా నాకు 10,000 కావాలన్నాడు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? నా దగ్గర పైసా లేదు బాబు అంటాం. ఏమి లేదు? ఎందుకు పైసా లేదు? ఎందుకు వెళ్ళనోడికి ఏమి ఇస్తామని. అదే ఈ పని చేసి పెట్టాడు, గబగబా చేసి పెట్టాడు. నా దగ్గర లేకపోయినా బాబా ఇదిగో అంటే నేను మీకు అర్థమవుతాయని చెప్తున్నాను అంతే. మీకు అర్థమవుతాయని చెప్తున్నాను ఈ విషయాలు. ఇలా చెప్తే మీకు అర్థమవుతాయని, దేవుని విషయాలు ఇలా చెప్తే మీకు అర్థమవుతాయని చెప్తున్నాను అంతే. నువ్వు నిజంగా ఆయన కోరిక నెరవేర్చే బిడ్డగా నీవు ఈ భూమి మీద ఉన్నావా? నీ అవసరాలు ఎలా తీర్చబడతాయి? నీ మొర్ర ఎవరు ఆలకిస్తారు? నీ మొర్ర ఎందుకు ఆలకించాలి? నువ్వు అసలు స్వార్థపరుడు అయిపోయావు కదా, నువ్వు స్వార్థపరురాలు కదా, నీ పని చేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నావు కదా, ఆయన పని నువ్వు చేయట్లేదు కదా. అది స్వార్థంతో కూడిన భక్తి కాదా? అది స్వార్థంతో కూడిన ప్రేమ కాదా? అది స్వార్థంతో కూడిన ఇష్టం కదా? అది భక్తి అనేది
నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఎలాంటి భక్తి కలిగి ఉండాలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంతేకాని స్వార్థపూరితమైన భక్తి కాదు, స్వార్థపూరితమైన విశ్వాసం కాదు, స్వార్థపూరితమైన క్రైస్తవత్వం కాదు. ఈ రోజున సంఘాలన్నీ ఏ విధంగా కనపడుతున్నాయంటే స్వార్థపూరితమైనటువంటి విశ్వాసులు కనపడుతున్నారు, స్వార్థపూరితమైన భక్తులు కనపడుతున్నారు, స్వార్థంతో కూడిన విశ్వాసులు కనపడుతున్నారు, స్వార్థంతో కూడిన సంఘం కనపడుతుంది. అంతా స్వార్థమే కనపడుతుంది దేవుని సేవకుల్లో కూడా. దేవా, నేను ఈ భూమి మీద ఉన్నాను, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగానే నీ భూమి మీద ఉన్నాను, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. ఈ భూమి మీద నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, నీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను. నేను ఉన్నాను ఇక్కడ. నీకేం భయం లేదు, నేను ఉన్నాను. ఏమో మీరు ఎవరు లేరు అనుకుంటారేంటి? నేను ఉన్నాను ఇక్కడ. ఎంబసీకి వెళ్ళవలసి వచ్చింది ఢిల్లీలో. షైని నేను ఎంబసీకి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఇక్కడ ఒక పాస్టర్ ఉన్నారు, గోలమాడ ప్రకాష్ పాస్టర్ ఉన్నారు. వాళ్ళ బావగారు ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఫోన్ చేసిన వెంటనే ఆయన ఏమన్నా తెలుసా, పాస్టర్ నేను ఉన్నానండి ఇక్కడ, మీకు ఏం భయం, మీరు వచ్చేయండి, నేను చూసుకుంటాను, మీకు ఏం కావాలని, మీకు ఏం కావాలని నేను చూసుకుంటాను, నేను ఉన్నాను కదా ఇక్కడ, మీరు వచ్చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీ గురించి అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడా? దేవా, నేనున్నాను ఇక్కడ, ఈ భూమి మీద నేను ఉన్నాను, నీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఉన్నాను ఇక్కడ, నీ కార్యం నెరవేర్చడానికి నేను ఉన్నాను ఇక్కడ, నీకు దాసుడిగా నేను ఉన్నాను ఇక్కడ, నీ పనోడిగా నేను ఉన్నాను ఇక్కడ, నీ సేవకుడిగా నేను ఉన్నాను ఇక్కడ, నీ సేవకుడిగా నేను ఉన్నాను ఇక్కడ, నీ విశ్వాసిగా నేను ఉన్నాను ఇక్కడ, నీ భక్తుడిగా నేను ఉన్నాను ఇక్కడ. నీ భక్తుడిని నేను నా గుండెకే ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను. మరి నీకు దేవుడు అంటే ఎంత భక్తి ఉంది? నీ గుండెని చీలిస్తే నీ గుండెలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడా? ఏంటి భక్తి చేసేది ఏంటి? ఏం భక్తి మనం చేసే భక్తి ఏంటి? మనం చేసే భక్తి ఏంటి? దేవా, నేనున్నా నీ భూమి మీద, నీ కోసం ప్రాణాలైనా సరే అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఉన్నాను, నీ భూమి మీద ఉన్నాను, నీ కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది నా భక్తి, అది నా విశ్వాసం. దేవా, నీ కోసం నా రక్తాన్ని ఓడ్చడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఉన్నాను. ఒక సైనికుడు చెప్తాడు, దేశం కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇదిగో బార్డర్లో నేను ఉన్నాను, ఎవడొస్తాడు రమ్మని నేను ఎదురుగా నిలబడ్డాను. ఒక సైనికుడు సిద్ధంగా ఉన్నాడు బార్డర్లో. నన్ను ఎవడైనా సరే నన్ను చంపే నా దేశంలోకి అడుగు పెట్టాలి, ఎవడైనా సరే నన్ను చంపి అడుగు పెట్టండి కావాలంటే, అంతేగాని నేను బతికొండంగా నా దేశంలోకి అడుగు పెట్టడానికే లేదు. అది సైనికుడు. జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. సైనికుడు ఎవడను ఏమండి, ఎవరో పై ఆఫీసర్ని సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడు. మరి దేనికోసం అంటే పరిపూర్ణంగా దేశాన్ని రక్షించడం కోసం దాంట్లో చిక్కుకుంటాడు. నీవు ఒక సైనికుడిలాగా ఉండాలి. భక్తి అంటే అది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అది. నువ్వు దేవుని యందు ఇష్టం కలిగి ఉండటం అంటే అది. అది దేవుని యందు ప్రేమ కలిగి ఉండటం అంటే అది ప్రేమ అంటే. ఉందా అలాంటి విశ్వాసం? ఉందా అలాంటి భక్తి? ఉందా? ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి అక్కడ 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క కోరిక, అరే ఇతను నా బిడ్డ, నా యందు భయభక్తులు కలిగిన, నా కోసం ప్రాణాన్ని అర్పించేటువంటి వాడు ఈ భూమి మీద ఉన్నాడు, అతని కోరిక నేను నెరవేర్చాలి, అతని కోరిక నేను నెరవేర్చాలి, అతని యొక్క ఇష్టాన్ని నేను నెరవేర్చాలని దేవుడు అనుకోవాలి. వారి మొర్ర ఆలకించి వారిని ప్రేమించును. యెహోవా తన్ను ప్రేమించి వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. భక్తిహీనులందరూ ఏమైపోతారు? నాశనం అవుతారు. ఎందుకు నాశనం అవుతారు? వాళ్ళ దగ్గర ఏమి లేదు, భక్తి లేదు వాళ్ళ దగ్గర. నా పేరు చెప్పుకొని బతుకుతున్నారు అంతే, భక్తి లేదు వాళ్ళ దగ్గర. ఒకనొక సమయంలో వాళ్ళు ఏమైపోతుంది? నాశనమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ భక్తి పట్ల కాదు, వాళ్ళ భక్తి నటించే వాళ్ళల్లో వాళ్ళ భక్తి లేదు వాళ్ళ దగ్గర. పై పూటకాలే, పై నాటకాలే. ఏమండి, పై నాటకాలే, పైనే నవ్వులు. అక్కడ పైన ముఖం మీద నవ్వు చూపిస్తారంట, లోపలేమో తిట్టుకుంటారంట. పైన మాత్రం ముఖం ఏముంటుంది అంటారంట. ఈ దొంగ ప్రేమలన్నీ దేవుడికి తెలీదా? నువ్వు దేవుని ఎందుకు ప్రేమిస్తున్నావో, నువ్వు దేవుని ఎందుకు ఆరాధిస్తున్నావో, నువ్వెందుకు దేవుని దగ్గరికి వెళ్తున్నావో ఆయనకి తెలుసు. నీ లోపల ఉన్న స్వార్థం ఏంటో కనుక నీ లోపల ఉన్న భక్తిహీనత ఆయనకి తెలుసు ఆయనకి. అలాంటి భక్తిహీనత దేవునికి ఇష్టం లేదు. 21వ వచనం, నా నోరు యెహోవాను స్తోత్రం చేయను. అందరూ కలిసి చెప్తాను, నా నోరు. గట్టిగా చెప్పాలి అందరూ, నిద్రపోయేవాళ్ళు కూడా చెప్పండి, నా నోరు. ఎంతమంది నిద్రపోతున్నారా? నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక.
ఆమేన్.